సత్తయ్య, స్వామి ఈ చేతబడి ఉందా? ఉందా స్వామి? ఉన్నది, ఉన్నట్లే మన భారతదేశంలో ఉన్నట్లే. అది ఎట్లా తెలుసు నీకు? అంటే ఇప్పుడు కొంతమందికి వింటాం చూస్తాం కదా, వాళ్ళు పిచ్చి పిచ్చిగా ఒర్రుడు, అటు అడ్జస్టుడు, ఎగురుడు, ఇట్లా చూస్తాం కదా. ఉన్నట్లే స్వామి. ఇప్పుడు దేవుడు వస్తున్నది, మనిషికి దేవుడు వస్తుంది అంటారు. నేను దేవుడిని నమ్మకపోతుంది, మనిషికి దేవుడు వస్తుంది. దేవుడు వచ్చిన విధంగా అది కూడా ఒక అదే కదా, అదొక శక్తే కదా. చేతబడి అంటే ఒక వ్యక్తికి చెడు కావాలని చెప్పి వేరే వాళ్ళు ఏదో నిమ్మకాయలతో ఏదో చేస్తుంటారు కదా, దాన్నే కదా చేతబడి. అవును స్వామి. అట్లాంటిది చూసావా నువ్వు ఎప్పుడన్నా? చూడలేక పబ్లిక్లో పల్లెటూరులలో చూసినావా ఇట్లా? అంటే మీ కుటుంబంలో మీ బంధువులకు ఎవరికైనా అటువంటిది జరిగినట్లు? మాకేం లేదు స్వామి, మాకైతే ఏం లేదు. కానీ పబ్లిక్లా ఇప్పుడు ఆడ జరిగినవి చూసినాం కదా. ఇప్పుడు కొండ కట్టుకోవచ్చు, ఒకసారి కొండ కట్టిపోయినాం. ఆమె ఒక పిల్ల పిచ్చి పిచ్చి ఎవరుడు చేసుడు. అయితే ఆడ ఒక దేవుడు ఉన్నాడు, బేతాల స్వామి అని. ఆయన అతనికి తీసుకపోతే రాకపోవడము, అడిగి పోయితే తక్కువ అవడము, ఆ వాసుంటి కొన్ని జరిగినాయి. చూసావా? అవును, నేను కొండగట్టుకుపోయినప్పుడు ఒక ఆమెను చూసిన. మరి ఇవన్నీ కొండగట్టుకు పోతే తక్కువ ఏది ఉంటే హాస్పిటల్స్ ఉన్నాయి కదా, మానసిక చికిత్సాలయాలు, అవన్నీ ఎందుకు మరి? అవి డబ్బుతో కూడుకున్నాయి స్వామి. ఇది డబ్బు లేకుండానే? డబ్బు లేకుండా. దేవుడు అంటే దేవుడికి శక్తి ఉంటేనే కదా, బలం ఉంటేనే కదా. ఇది ఇంకా ఎదుట మనిషిని చెడును అనగదొక్కేది స్వామి. ఒక విషయం, దేవుడికి 4 చేతులు 5 చేతులు ఉన్నాయి. ఎందుకున్నాయి? బలం ఉంటేనే చేతులు 4-5 చేతులు ఉన్నాయి. సైతానికి ఎన్ని ఉంటాయి? మానవులు లేక సైతానికి 2 చేతులు, కానీ ఇసం ఎక్కువ ఉంటుంది. అంటే పగ, మనిషిని ఖరాబ్ చేయాలన్న గుణమే తప్ప ఇంకోటి ఏం లేదు. ఇప్పుడు దేవుడు సరే, ఈ రోగం మానసిక రోగం అని మేమంటాం, నువ్వేమంటున్నావు? చేతబడి అంటున్నావు. ఇప్పుడు మానసిక రోగము మనసు ఇచ్చింది ఎవరు? దేవుడే. రోగము కూడా దేవుడే ఇచ్చి, దాని మందు కూడా ఇస్తాడు కదా దేవుడు. చెట్లు చేమలు ఉన్నాయి కదా, మందులు ఎన్నో, ఆకులు. తెలాలి కదా స్వామి. ఎప్పుడు తెలుస్తుంది? డాక్టర్ దగ్గరికి పోతే తెలుస్తుంది. నువ్వు డాక్టర్ దగ్గరికే పోలేదు, ఏదో చేతబడి పోయినా కానీ ఇసుంటి దానికి చూడాలి స్వామి. సరే, ఇసువంటిదే అసువంటిదో. ఇప్పుడు నువ్వు కొండగట్టుకు పోయినావు, పోగానే తగ్గిందా? అంటే కొన్ని రోజులు ఉండాలి ఆడ. ఎక్కడైనా డాక్టర్ దగ్గర కూడా కొన్ని రోజులు ఉండాలి. మరి ఇప్పటికిప్పుడే నాకు తగ్గాలి అంటే ఎక్కడ తగ్గుతుంది? అంటే ఫస్ట్ వాళ్ళకి డాక్టర్ మీద నమ్మకమే లేదు. నమ్మకం లేకనే కదా గుట్ట మీదకి పోయేది. నమ్మకము అంటే స్వామి, డబ్బు గరీబ్ వాడు ఉంటాడు, వెయ్యిల కమ్మన పెట్టమంటే పెట్టలేము. వేలేం ఖర్చు కావు. ఏ రోగానికైనా నువ్వు 4 వేపాకులు 2 తులసాకులు తింటే పోని రోగమే లేదు. కానీ మనుషులు ఏమైపోయిందంటే, నువ్వు డబ్బులు ఖర్చు పెడితేనే వైద్యం అనుకుంటున్నారు. ఇప్పుడు పేదవాళ్ళందరినీ ఇంగ్లీష్ వైద్యం చేయించుకోమని ఎవరు ఒత్తిడి తెస్తున్నారు? వాడు పిచ్చి బట్టి పోతున్నాడు, అప్పు చేసి పోతున్నాడు, అమ్ముకొని పోతున్నాడు. నువ్వు అదే ఆయుర్వేదం మందు మేము ఫ్రీగా ఇస్తాం, నువ్వు తీసుకురా. ఎంతమంది తీసుకొస్తావు? ఎవడైనా వస్తాడా? అంటే స్వామి, నువ్వు ఇచ్చినవా, నువ్వు అది మంచిదే, మంచి పదం మీరు ఇస్తా అంటుండ్రు కదా. ఏదైనా ఔషధాలు, మంచి ఔషధాలు ఇస్తారు కదా. ఒకళ్ళకు వాళ్ళు వచ్చిర్రు అనుకో, వాళ్ళకి ఇచ్చిర్రు అనుకో, వాళ్ళకి మంచిగా అయితే వాళ్ళు ఇంకొక 10 మందికి చెప్తారు. వాడు వస్తే కదా మంచిగా అయ్యింది. కాదు, రావాలి. ఒకరోజు వాడితే సరిపోదు, వారం రోజులు 10 రోజులు వాడు టైం ఉంటుంది కదా. 2 రోజులు వాడి నాకు తగ్గలేదు, నమ్మకం లేని వాడికి ఏం చేస్తాము? నమ్మకం ఉంటేనే కదా సార్. నమ్మకం ఆడైనా దేవుడి తట్టుకుపోయినా నమ్మకమే కాల, మన ఈ ఔషధ గుణాలకైనా నమ్మకమే కాల. కొండగట్టు మీద ఉన్న నమ్మకము డాక్టర్ల మీద లేదా రాబోటి వాళ్ళ మీద నమ్మకం ఉంటే బాగుండు, ఉండదు కదా. ఇప్పుడు నమ్మకం లేని వాళ్ళకి మనం ఏం చేసినా ఏం లాభం? నువ్వు ఉన్నావు, నీకేదో నొప్పులు ఏదో ఇబ్బంది అంటే మందులు ఇచ్చావు, నీకు తగ్గింది కదా. తగ్గింది కాబట్టి నువ్వు మళ్ళీ కూడా అడుగుతావు. ఇప్పుడు కొత్త వ్యక్తి నువ్వేదో చెప్పి తీసుకొస్తావు, కానీ వానికి నమ్మకం ఏర్పడడం అనేది నువ్వు చేయలేవు కదా. వానికి బుద్ధి బాగుంటే నమ్ముతాడు. లేకపోతే ఈ స్వామీజీలు ఏం చేస్తారు, వాళ్ళు ఏం మంది ఇస్తారు, నేను డాక్టర్ దగ్గరికి పోతా, లేదా చేతబడికి వెళ్తా అంటాడు వాడు. వాని కర్మ ఉంది అట్లా మరి. కాబట్టి డాక్టర్లు అందరూ దోచుకొని తినట్లేదు. ఆయుర్వేదంలో పైసా ఖర్చు కాకుండా ఆకులు, అలములు, పండ్లు, కాయలు, కూరలతోటి అనేక రోగాలు పోతాయి. కానీ జనాలు నమ్మట్లేదు. పేదవాడు నమ్మట్లేదు, ధనవంతుడు నమ్ముతున్నాడు. ఇంకా ధనవంతులు పెద్ద పెద్ద ప్రకృతి వైద్యము ఇట్లాంటి వాటిల్లో వెళ్ళి వాళ్ళు బాగు చేయించుకుంటున్నారు. కానీ సామాన్యుడు ఎంత ఖర్చు అయినా సరే అప్పు చేసి ఆపరేషన్ చేయించుకుంటారు. కానీ ఫ్రీగా అంటే మాత్రం నమ్మట్లేదు. ఆయుర్వేదం అసలే నమ్మట్లేదు.
హోమియోపతి ఉంది. హోమియోపతి కూడా తెల్లటి మా బిళ్ళలు ఉంటాయి, తీయటి చక్కెర బిళ్ళల. అది కూడా చాలా చౌక, ఎక్కువ ఖర్చు ఏమి ఉండదు. కానీ దాని వైపు కూడా ఎవరు వెళ్ళడం లేదు. అందరూ ఇంగ్లీష్ మందులు. దానివల్ల నమ్మకం నష్టపోతున్నాడు. పోతుంది స్వామి. కొంతమంది వాళ్ళని ఇచ్చి ఇప్పుడు మందులు ఆయుర్వేదము ఉన్నాయి కొన్ని మందులు, అవి పాతోళ్ళు పెద్ద మనుషులు ఉండింది. ఇప్పుడు గొల్లోళ్ళ కంటే తెలిసి ఏదన్నా దెబ్బ తాకిందంటే ఒక పసరి అన్నది, ఇప్పుడు ఏది ఉత్తరేణి ఉన్నది, ఉత్తరేణి ఆకును రసి దెబ్బ తాకితే నలిసి పసరు పోతుండ్రి. పసరు పోతే అది తగ్గుతుండే, పుండు కాకపోవు. ఇప్పుడు అది వాళ్ళు పాటిస్తలే, పెద్దలు కూడా చెప్తలేరు. అసలు ఉత్తరేణి మీ ఊరు వచ్చి మూడేళ్ళు అవుతుంది, ఉత్తరేణి కనబడటం లేదు అసలు. అది ఉత్తరేణి చూస్తే అప్పుడు జగమొక బూడిది తయారు చేసుకుంటారు. పురుగు మందులు, ఎరువుల మందులు వేసేసరికి ఆ ఉత్తరేణి అనేది పండడం లేదేమో. నీకు మీ ఊళ్ళో ఎక్కడైనా ఇది తంగేడు పువ్వు కనబడిందా? లేదు స్వామి, తంగేడు పువ్వు సుఖ దసరా టైంలో తంగేడు పువ్వు అది పోతుంది. ఇవన్నీ రసాయన పదార్థాలు చల్లేసరికి అసలైన మూలికలు పండడమే లేదు. అవును, అది మన తప్పు కదా. ఒకప్పుడు ఎక్కడ చూస్తే అక్కడ తంగేడు పూలు, మళ్ళీ ఉత్తరేణి అయితే కుప్పలు ఉండేది. ఇప్పుడు అది జగమొక సుఖ మా తాత ఏం చేస్తుండే, దూది తీసుకొచ్చి అది ఉత్తరేణి కాల్చి బూడి చేసి కలిపి దాన్ని జగమొక్కకు ఇట్లా పెట్టుకుంటుండే. అది అగ్గి రాజుతుండే, మా తాత చేస్తుండే అట్లా. ఇప్పుడు ఆ ఉత్తరేణి సుఖ అది కనబడతలేదు. సరే, ఏదైనా ఇప్పుడు ఈ చేతబడి ఇవన్నీ నమ్మేవాడు ఉంటాడు. వానికి ఏంటంటే నువ్వు ఎన్ని చెప్పు అదే నమ్మకం ఉంటుంది. వాడే నమ్మకంతో మాంత్రికుడి దగ్గరకో ఎక్కడికో పోతారు, ఏదో ఖర్చులు పెడతారు, మేకలు కోసుకుంటారు, కోళ్ళు కోసుకుంటారు. వాడికి నువ్వు నాలాంటి వాడి దగ్గర తీసుకొస్తే వాడు వింటాడా? వినడు. స్వామీజీ ఇవన్నీ లేవంటున్నాడు, నేను నమ్మను, నాకు నమ్మకం ఉంది, నాకు కనబడ్డది, నాకు చేసింది, ఏదో చెప్తాడు ఇక వాడు. కాబట్టి ఇక నమ్మకం అనేది మరొక స్వామి ఒక విషయం, చేతబడి వాళ్ళు చేసిండ్రు అని ఇంకోళ్ళు చూడు. వాస్తవం అయితే కొన్ని పల్లెటూళ్ళల్లో అమాయకంగా ఆడి పైసలు లేక అమాయకంగా ఉంటాడు చూడు, ఆడి మీద ఏదో ఒక నింద పడేస్తారు స్వామి. దుష్టుడు అంటే పగ ఉన్నవాడు, గిట్టని వాడు ఏం చేస్తాడంటే వాడి మీద అరే గిట్లరా ఆడు ఏదో మానసికంగా లేక బాధపడి మంచిగా సిన్సియర్గా కూర్చుంటాడు. ఆయన మీద వీడు గట్లున్నారా అని వాడి మీద నిందేస్తారు స్వామి. అసంటి వాళ్ళు కూడా ఉన్నారు, అమాయకులను సుఖ బాధ పెట్టే వాళ్ళు ఉన్నారు. కుళ్ళు బుద్ధులతోటి ఎన్నో రకాలుగా ఉన్నారు మనుషులు. అందరూ మంచి వాళ్ళు ఎక్కడ లేదులే. కానీ ఇప్పుడు మీ ఊళ్ళో అట్లా, అంటే మీ ఊరు చుట్టుపక్కల ఎక్కడైనా ఇట్లా మాంత్రికులు తాంత్రికులు ఉన్నారా? చూసావా నువ్వు ఎప్పుడైనా? విన్నావా? ఉన్నారు కానీ పోలేము, పోయే అవసరం రాలే. అంటే మీకు ఏదైనా సమస్య ఇబ్బంది వస్తే మీరు ఏం చేస్తారు? మేకలు కోయడం, కోళ్ళు కోయడమేనా, ఇంకేమైనా ఉందా? లేదు స్వామి, ఏదైనా సమస్య అంటే ఏదైనా దేవుడి మొక్కుకుంటాం కదా. దేనికని మొక్కుతారు? ఏదైనా ఇప్పుడు పోషవ ఉంది, పోషవ చేసుకోవాలని అనుకుంటున్నాను అనుకో, ఏం చేస్తారంటే దానికి మేకనా లేకుంటే కోడా కోసుకొని. అంటే పోషవకి ఎందుకు చేస్తారు? చేయకుంటే ఏమవుద్ది? అంటే ఏమైతుందంటే తాత ముత్తల నుంచి వచ్చింది కదా స్వామి. దేనికోసం చేస్తున్నారు? అంటే ఏదైనా మనకు మొక్కున్నది మంచిగా కావాలా, మంచిగా ఉండాలా అని అట్లా కోరికలు. అంటే పోషవ మరి పరమాన్నం పెడితే నచ్చదా? పోషవ నచ్చుతుంది. అది కూడా ఆ నమ్మకం ఉన్న వాళ్ళకు. ఇప్పుడు కోమటలు ఉన్నారు స్వామి, కోమట్లు బ్రాహ్మణులు ఉన్నారు, వాళ్ళకు పోషవ అంటే తెలుసు, నమ్ముతారు. కానీ వాళ్ళు ఏం చేస్తారు, వీళ్ళు కౌసు తిన్నారు కాబట్టి ఆ పరమాన్నమ్మతోని అది నైద్యం పెడతారు. ఇప్పుడు కౌసు తినేటోళ్ళు ఏం చేస్తారంటే ఈ మేకల కోన్నె లాస్ట్ కోన్నె కోసుకొని అది చేస్తారు. అంటే మొక్కు తీర్చుకుంటారు అట్లా. మొక్కుమన్నది ఎవరు, తీర్చమన్నది ఎవరు? అంటే నమ్మకం స్వామి, పబ్లిక్ నమ్మకం. అప్పుడు తాత ముత్తల నుంచి వచ్చింది, ఇది కొత్తగా వచ్చింది కాదు కదా. ఇప్పుడు తాత ముత్తాతల నుండి వచ్చిన ఎన్నో అలవాట్లు మానుకున్నారా లేదా? ఎందుకు మానుకున్నారు? ఎన్నో మానుకున్నారు కదా. ఇప్పుడు ధోతి కట్టుకున్నావు నువ్వు, నీ కొడుకు కట్టుకుంటా, నీ మనవడు కట్టుకుంటాడా? ఎంతమంది ఉన్నారు ధోతి కట్టుకున్న వాళ్ళు? అంటే ఇది అది మంచికో చెడుకో, అనుకూలం ఉందో అనుకూలం లేదో ఎందుకో మానేసుకున్నారు. మీ కుటుంబాల్లో ఆడపిల్లల్ని చదివించారా? చదివిస్తున్నాం. ఇప్పుడు చదివిస్తున్నారు, అప్పుడు చదివించారా? మరి ఎందుకు చదివిస్తున్నారు? అంటే ఇది మంచి, దీనివల్ల మనం ముందుకు వెళ్తామని అనిపించింది కదా. అట్లాగా ఈ చెడ్డ అలవాట్లు, చెడ్డ నమ్మకాలు, ఈ పోషవ్వ, మేకలు కోయడం. నువ్వు మేకలు కోస్తున్నావు, కోయడానికి 10,000 కావాలి. అది మీరే తింటున్నారు, ఒక రోజులో ఆ 10,000 తినేస్తున్నారు, 10,000 అప్పన్న చేస్తున్నారు.
లేదా ఉన్న డబ్బులు ఖర్చు పెట్టుకుంటే మళ్ళీ డబ్బులు అవసరమైతే అప్పు చేయాల్సి వస్తుంది. దానివల్ల నష్టమే తప్ప పోషమ్మ ఏమి అడగట్లేదు కదా నిన్ను. పోషమ్మ ఏమంటుంది, నువ్వు భక్తితోటి ప్రేమతోటి ఏదైనా ఇయ్యి నాయనా, నువ్వు కష్టపడకుండా ఇవ్వమంటుంది కదా. అందుకనే పోషమ్మ అంటాం మనం. అమ్మ అమ్మ అని అనేది అందుకే, అమ్మ అప్పు చేసి నాకు తెచ్చి అని ఏ అమ్మ అనదు. ఇప్పుడు అది అర్థం చేసుకోవట్లేదు మనుషులు. ఇప్పుడు పోషమ్మ కానీ, మైసమ్మ కానీ, కాళికమ్మ కానీ ఎవరైనా వీళ్ళ అమ్మలే కదా. జగన్మాత అంటాం, లోకమాత. లోకమాత అన్నప్పుడు మాత పీడిస్తుందా, హింసిస్తుందా, బలవంతంగా తీసుకుంటుందా అంటే ఇప్పుడు అమ్మ దేవుడు అని కొన్ని ఊళ్ళల్లో ఇప్పుడు ఉన్నాయి స్వామి. ఇప్పుడు ఈయన మన తట్టనే అడ్ల కమ్మరోళ్ళు కట్టిండ్రు అమ్మ దేవుడు అనేది. ఇదే మల్లయ్య దేవుడు ముందట ఇంకా కాలే, స్టార్ట్ కాలే. అంటే మనం ఏంటంటే నమ్మకంగా అంటే అమ్మ దేవుడు ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే మేకలు శుక్రవారం దేవుడు అంటారు, శుక్రవారం చేసుకుంటారు, మేకలు కోసుకొని చేసుకుంటారు అట్లా. అది అంటే ఏదన్నా ఇంట్లో లొల్లిలే కానీ ఏదైనా అవుతున్నదంటే నమ్మకం ఏదన్నా చూపెట్టుకుంటారు తెలిసిన వాళ్ళతో. ఇప్పుడు నేను ఏమంటానంటే, సరే నీకు ఇంట్లో గొడవలు అవుతున్నాయి, సమస్యలు వస్తున్నాయి, ఏదో ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఉన్నప్పుడు ఈ కోసుకొని తినే వ్యవహారం కాకుండా మాబోటి పండితుల దగ్గరికి, గురువుల దగ్గరికి వస్తే చెప్పితే దాని గురించి మేము ఏదైనా మంచి మాటలు చెప్తాం కదా. మేమేం డబ్బులు అయితే అడగం కదా. మరి మా అలాంటి వాళ్ళ దగ్గరికి ఎందుకు రారు అంటే, వాడి కోసుకొని తిందామని ఎప్పుడు మనసులో ఉంటుంది. ఏదో ఒక సందు చేసుకొని కోసుకోవడం, తినడం, దానికి దేవత మీద వేయడం. అప్పులైతే కూడా అప్పులు చేసి సర్వనాశనం అయిపోతున్నారు. ఇప్పుడు గవర్నమెంట్ ఇన్ని రకాల పథకాలు ఇస్తుంది. ముసలి వాళ్లకు నెలకు 2,000 ఇస్తుంది, వికలాంగులకు ఇస్తుంది, విధవలకు ఇస్తుంది, సొంత ఇల్లు కట్టిచ్చేస్తుంది, చదువుకోవడానికి ఇన్ని చేసినా కూడా ఎప్పుడు దరిద్రం ఎందుకుంటుంది నువ్వు చెప్పు కొంచెం నాకు. కారణం ఏంటి అంటే, కారణం అంటే స్వామి కొంతమందికి డబ్బు నిలుస్తలేదు. ఎందుకంటే తాత ముత్తల నుంచి ఉన్న ఒక విషయం, తాత ముత్తలు ఓదిచ్చిన దాన్ని బట్టి వాళ్ళు అదే డెవలప్ అయిపోతుంది. వీడు రెక్కల మీద కూలి ఉంటారు కొంతమంది గరీబ్ వాళ్ళు అంటారు. ఈ రెక్కల మీద రెక్కల కష్టం చేసుకొని ఇయ్యాలు తెచ్చుకొని ఇయ్యాలు తినుడు, లేకుంటే రేపు ఇంకో 10 రూపాయలు లెక్క అజ్జేసుడు, తాగుడు అలవాటు ఉంటాడు. అట్లా కూడా దిగజారిపోయి గరీబ్ పరిస్థితులు ఉంటుండ్రు. ఉన్నోడే ఇంకా డబ్బు సంపాదన అవుతున్నది. దానికి పెట్టుబడి 1 లక్ష అనుకో, లక్షకు లక్ష అవుతున్నది. అట్లా వస్తుంది. ఇప్పుడు ప్రతి మనిషి కూడా, ఇప్పుడు నువ్వు నెలకు ఒక 10,000 వస్తాయి అనుకుందాం. 10,000లో ఒక 500 దాచిపెట్టుకోలేవా? అన్నీ తాగి తిని తందనాలు ఆడాల్సిందేనా? మిగులై స్వామి. గరీబ్ వాడికి, మధ్య తరగతికి బాగా ఇప్పుడు అటు కాకుండా ఇటు కాకుండా ఉన్న వాళ్ళకు, మధ్య తరగతులకు అది డబ్బు ఆదాయం తక్కువ, ఖర్చులు ఎక్కువ చేసుకుంటున్నావు కదా. మొక్కులు తొక్కులు, ఈ మొక్కులు తొక్కులు, ఈ చేతబడులు, మరి ఇవే ఖర్చులు ఉంటాయి. పిల్లల చదువులకి కానీ ఇప్పుడు పిల్లల చదువులు ఎక్కువ అయిపోతున్నాయి. కష్టం పైసా అచ్చులు లేదు. ఇప్పుడు గవర్నమెంట్ తెలుగు మీడియం పెట్టింది. ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్లో కూడా ఇంగ్లీష్ మీడియం అయింది. అయినా ఇంగ్లీష్ మీడియం గవర్నమెంట్ స్కూల్లో చదివించట్లేదుగా. చదివిస్తారు. ఎక్కడ చదివిస్తున్నారు? నీ మనవరాల్ని తీసుకెళ్లి ప్రైవేట్ స్కూల్లో వేసారు కదా. మన్మరాల్ని తీసుకున్నా కానీ అట్లా ఒక్కళ్ళని చూసి ఒక్కళ్ళు స్వామి, ఏమో ఆస్తి మూరేడు ఆశపరాలు లెక్క ఒక్కళ్ళని చూసి ఒక్కళ్ళు, నా పిల్ల పోతుందంటే నీ పిల్ల పోతుందంటే ఇట్లా ఒకళ్ళని చూసి వేసుకుంటున్నారు. ఒకళ్ళు చూసుకుంటున్నావు నిజమే. కాకపోతే పులిని చూసి నక్క వాతలు పెట్టుకుంటే వాతలే మిగులుతాయి. నక్క పులి అవుతుందా? ఇప్పుడు వాడికి డబ్బు ఉంది కాబట్టి వాడు 1,00,000 రూపాయలు 50,000 పెట్టి స్కూల్లో చేరుస్తాడు, ప్రైవేట్ స్కూల్లో. నీకు లేవు కదా, నువ్వు అప్పు చేసి 50,000 పెట్టి చేర్చాల్సిన అవసరం ఏముంది? గవర్నమెంట్ స్కూల్ ఫ్రీ కదా. గవర్నమెంట్ స్కూల్లో ఇంత ఇంట్రెస్ట్తో చెప్తలేదు స్వామి. అది ఇప్పుడు ఈ స్కూల్ కూడా ఎట్లున్నాయంటే, ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్ పోయినా వచ్చిండ్రు అంతే. వాళ్ళని ఏం చేసింది లేదు. రాకున్నా కానీ వీళ్ళు ఎందుకు రాలేవు అన్నట్టు. ప్రైవేట్ వాళ్ళు గట్టిగా అడుగుతారు, గట్టిగా కాంప్లైంట్ ఇస్తారు. తల్లిదండ్రులకు మీ పిల్లగాడు ఇవాళ రాలేడు అని చెప్తాడు. అట్లా గవర్నమెంట్ స్కూల్లో పట్టించుకోరు. గవర్నమెంట్ స్కూల్ టీచర్లు కూడా ఇంటింటికి వచ్చి మీ పిల్లల్ని పంపండి చదువు చెప్తామని తీసుకెళ్తున్నారు కదా వాళ్ళు. తక్కువ ఇప్పుడు ఏడ సమయం చూస్తున్నా కదా, ఏడ వచ్చింది లేదు, ఇది వరకు చేసింది లేదు. అంటే అన్ని స్కూళ్ళల్లో అట్లా ఉండదులే. కొన్ని స్కూళ్ళల్లో నువ్వు అన్నట్టు ఉండొచ్చు. అందరూ పని దొంగలు ఎందుకుంటారు టీచర్లు? కొన్ని నూటికో కోటికో ఉంటారు స్వామి, ఉన్నారు. నూటికో 10 మంది ఉండొచ్చు. కాకపోతే వాళ్ళు మంచి నేర్పించినప్పటికీ కూడా ఈ పిల్లలు ఇంటికి పోయినాక తల్లిదండ్రులు బాగా లేనప్పుడు వాడు ఏం చదువుతాడు? తండ్రి గొడవ పడుతున్నాడు, తాగొస్తాడు. అప్పుడు ఆ పిల్లాడు స్కూల్లో, గవర్నమెంట్ స్కూల్ కానీ ప్రైవేట్ స్కూల్ కానీ చదువుకున్న తర్వాత ఇంటికి వచ్చి వాతావరణం బాగాలేక వాడు ఏం చదువుతాడు చెప్పండి? కాబట్టి మొట్టమొదలు తల్లిదండ్రుల వ్యవహారము, కుటుంబం బాగుంటే ఏ స్కూల్లో చదివినా బాగుపడతారు. మేమంతా ఏ స్కూల్లో చదివాము? ప్రభుత్వ పాఠశాలలే కదా. మేము ప్రైవేట్ స్కూల్లో చదివామా హైదరాబాద్లో?
అందరం ప్రభుత్వ పాఠశాల. ఎంచుకోపోయిన స్వామి గవర్నమెంట్ స్కూల్ 10th దాకా పోయినా నేను. కాబట్టి బాగుపడేవాన్ని ఎవరు చెడగొట్టలేరు, చెడిపోయేవాన్ని ఎవరు బాగు చేయలేరు అని ఒక సూత్రం ఉంది అన్నమాట. కాబట్టి కుటుంబ వాతావరణం బాగాలేక ఇప్పుడు సరే 50,000 పెట్టి వాడు స్కూల్లో చేరుస్తున్నాడు, 1,00,000 రూపాయలు పెట్టి ప్రైవేట్ స్కూల్లో. కానీ తండ్రి ఏం చేస్తున్నాడో తాగుతున్నాడు, వచ్చి భార్యను అంటే తల్లిని తిడుతున్నాడు, కొడుతున్నాడు. ఈ వాతావరణంలో పిల్లవాడు పెరిగిన తర్వాత అవన్నీ చూసిన తర్వాత అతనికి ఎలా చదువు వస్తుంది, సంస్కారం ఎలా వస్తుంది చెప్పండి. బట్ మొట్టమొదలు ఇల్లు బాగుపడాలంటే మనం సత్సంగం చేయాలి, గురువుల దగ్గరికి పోవాలి, మంచి వాతావరణము. ఇప్పుడు మీరు ఈరోజు వచ్చారు, మరి ఇక్కడ సత్సంగం అయింది, అందరికి భోజనాలు కూడా పెట్టాము, మీ ఇంటి వాళ్ళు వచ్చారు. మరి అట్లా కనీసం నెలకొక రోజు అన్న వచ్చారు స్వామి, తోలుకొచ్చింది. అట్లా వచ్చి కాస్త పాల్గొని వింటుంటే మార్పు అనేది వస్తుంది. దాన్ని ఏ స్కూల్లో ఏ కాలేజీలో ఎవరు నేర్పలేరు. కాబట్టి సత్సంగం అనేది వదిలిపెట్టారు, అన్ని కులాల వాళ్ళు వదిలిపెట్టారు. ఈ కులం ఆ కులం ఏం కాదు. ఒకప్పుడు ఏ కులం వాళ్ళైనా రాత్రిపూట చెట్టు కిందనో అరుగు మీదనో కూర్చొని భజనలు తత్వాలు వాడేవాళ్ళు కదా, చేసేవాళ్ళు కదా. మీ ఊళ్ళో కూడా చేశారు కదా. అప్పుడు ఎలా ఉన్నాయి కుటుంబాలు? అప్పుడు వేరే మంచిగా ఉండే. అప్పుడు తాగుడు ఇవన్నీ ఉన్నాయా, గొడవలు, భయము, భక్తి ఉండేది. ఇప్పుడు భజనలు బంద్, తత్వాలు బంద్, పాటలు బంద్, ఇవన్నీ బంద్. ఒకటే తాగుడు, తినుడు, తిరగడం అనే కదా. కాబట్టి భక్తి అనేది చూపించడానికి, పాల్గొనడానికి పైసా ఖర్చు ఉండదు, కానీ లాభం మాత్రం లక్షల లాభం ఉంటుంది. కానీ ఆ లాభము వాడికి అర్థం కావట్లేదు. మేము ఎన్నోసార్లు ఇక్కడ చెప్తూనే ఉంటాం సత్సంగంలో, రండయ్యా పాల్గొనండి అయ్యా, 1 గంట ముందు రండి అయ్యా అంటే భోజనం టైంకి వస్తే ఏం లాభం? వినాలి కదా స్వామి, చెప్పిన ఇంటనే అది ఒకనాడు కాకుండా ఒకనాడు మనకు పనికి వస్తుంది. ఇప్పుడు మన ఇంటికాడ ఉన్నది స్వామి, ఒక పచ్చికట్టే ఇంటికాడ తీసుకొచ్చి చేసుకున్నాం అనుకో, అది తర్వాత కొన్ని రోజులు ఎండినాక మనకు అది ఉపయోగపడుతుంది. ఇది కూడా మనము మీరు చెప్పింది ఇప్పుడు ఇంటే ఇంకా 4 రోజుల కన్నా దాన్ని మనకు మైండ్లోకి వస్తుంది, అది చేసుకుంటాం అంతే కదా. ఇప్పుడు మనం ఇంట్లో తెచ్చిపెట్టుకునేవన్నీ ఆ రోజే వండుకొని తినం కదా, ఏదో ఒక రోజు అది ఉపయోగపడుతుంది. అది